హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం అంటే చాలు ట్రాఫిక్ గుర్తుకొస్తుంది. అయితే ఈ ట్రాఫిక్ సంబంధించి చూసినట్టయితే పోలీసులు ఒకవైపు నిమజ్జనం ఏర్పాటు చేస్తూనే మరోవైపు ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తుంటారు. దీనికి సంబంధించి హైదరాబాద్ నగరంలో రేపు ఎలాంటి రూట్లు ఇస్తున్నారు, ఏ విధంగా వెళ్తున్నారు, అసలు గణేష్ నిమజ్జనం కోసం ఎలాంటి ఏర్పాటు చేస్తారు, ప్రస్తుతానికి ట్రాఫిక్ అడిషనల్ సిపి ఉంటారు. సార్ చెప్పండి, నిజంగా రేపు గణేష్ నిమజ్జనం అంటే ఒక దిక్కు ట్రాఫిక్ వస్తుంది, ఓ దిక్కు నిమజ్జనం సంబంధించిన వెహికల్స్ వస్తుంటాయి. దీన్ని ఎట్లా రెగ్యులేట్ చేయబోతున్నారు? ఇప్పుడు మనకి గణేష్ నిమజ్జనం స్టార్ట్ అయ్యి ఈరోజు 9 రోజులు అయిపోయినాయి. ఇంకా 2 రోజు ఉంది. ఈ రోజు నైట్ నిమజ్జనం చూసుకోవాలి. అలాగే రేపు బడా గణేష్ నిమజ్జనం ఉంది. ఇంకా మెయిన్ ఎమోషన్ రేపు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవి హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో 2గా మేము డివైడ్ చేసి ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. ఈ ప్రీ ఎమోషన్ ఏదైతే ఉందో 10వ తారీఖు వరకు, అంటే ఈ రోజు నైట్ వరకు ఏ ఏరియా నుంచి వెహికల్స్ ని నైట్ ఇక్కడ టువర్డ్స్ ఇమోషన్ ప్లేస్ అలౌ చేయకుండా డైవర్షన్స్ ప్లాన్స్ ఇవన్నీ పెట్టుకోవాలని చెప్పి ఒక ప్లాన్ పెట్టుకున్నాము. అలాగే మెయిన్ ఇమోషన్ కి సెపరేట్ ప్లాన్ ఒకటి పెట్టుకున్నాము. సో ఇవి చేస్తూ రెగ్యులర్ ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆఫీస్ గోయింగ్ ట్రాఫిక్ కానీ రెగ్యులర్ గా మూవ్మెంట్ లో ఉన్న కమ్యూటర్స్ ట్రాఫిక్ కానీ ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఫోర్స్ ని కూడా పెంచడం జరిగింది. అలాగే ఈ కోర్ ఏరియాలో ఉన్న యాక్టివిటీస్ ఇవన్నీ అక్కడ స్పిల్ అవ్వకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ దాన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖైరతాబాద్ గణేష్ ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు జర్నీ చేస్తారు, దానికి సంబంధించి ఏమైనా ప్లాన్ చేశారా? ఖైరతాబాద్ గణేష్ రేపు మార్నింగ్ 6 o'clock కి స్టార్ట్ అవుతుంది. దానికి ఒక 36 hours ముందు నుంచే డీసీపీ సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో సిపి గారు మానిటర్ చేస్తూ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటుంది. ఇట్స్ హైలీ టెక్నికల్ ఎమోషన్. వెల్డింగ్ ఉంటుంది, రీవెల్డింగ్ ఉంటుంది, కౌంటర్ వెయిట్ పెట్టాలి, దట్ హూక్ డిఫరెంట్ హూక్, దానికి క్రేన్ డిఫరెంట్ క్రేన్, ఇవి అన్ని 36 hours నుంచి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని కరెక్ట్ గా 6 o'clock దాన్ని మూవ్ చేయించాలని చెప్పి ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. 1 o'clock లోపల ఇమోషన్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దీనిలో ఉత్సవ కమిటీ వారు కూడా సహకరిస్తున్నారు. వారు కూడా ఏదైతే ఈ టైం లిమిట్ ఉందో దానికి అనుకూలంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మనకి 6 o'clock స్టార్ట్ అయ్యి రాజ్దూత్ హోటల్, అక్కడి నుంచి లెఫ్ట్ టర్న్, డిఎస్సి బిల్డింగ్, ఇక్బాల్ మినార్, లెఫ్ట్ టర్న్, తెలుగు తల్లి నుంచి రాంగ్ రూట్ తీసుకుని ఎన్టీఆర్ మార్గ్లో ఇమోషన్ పాయింట్ కి వెళ్తుంది. సో మనకి ట్రాఫిక్ పరంగా ప్రజలు చాలా మంది దీన్ని ఈ ప్రొసెషన్లు కూడా పాల్గొంటారు. అలాగే నిమజ్జనంని చూడడానికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. సో ట్రాఫిక్ పరంగా మా వినంతి ఏంటంటే మనకి పార్కింగ్ సౌకర్యాలు కానీ అక్కడ ఎన్టీఆర్ మార్గులు లిమిటెడ్ స్పేస్ ఉంది కాబట్టి మనకి మెట్రో పక్కనే ఉంది. సో మెట్రో ఎక్కువ మంది వాడాలని చెప్పి కోరుతున్నాము. అలాగే ఎంఎంటీఎస్ స్టేషన్ కూడా ఖైరతాబాద్, అది కూడా చాలా దగ్గరలో ఉంది. సో ఎంఎంటీఎస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా వాడాలని కోరుతున్నాము. ద్వారకా హోటల్ నుంచి టువర్డ్స్ ఇక్బాల్ మినార్ అండ్ ఇక్బాల్ మినార్ నుంచి ద్వారకా హోటల్ అది రాకపోకలు బంద్ చేస్తాము. అలాగే ముందుకు వచ్చినాక రవీంద్ర భారతి నుంచి టువర్డ్స్ ఇక్బాల్ మినార్ కూడా బంద్ ఉంటుంది. దెన్ అక్కడ లిబర్టీ సైడ్ నుంచి కూడా టువర్డ్స్ ఓల్డ్ అంబేద్కర్ స్టాచ్యూ వచ్చే ట్రాఫిక్ ఏదైతే ఉందో అది కూడా డైవర్ట్ చేస్తాము. సో ఇక్కడ వివి స్టాచ్యూ నుంచి ఖైరతాబాద్ నుంచి ఆ ఫ్లైఓవర్ టువర్డ్స్ ఎన్టీఆర్ మార్గ్ కూడా బంద్ ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు దీనికి సహకరించాలని కోరుతున్నాను. అయితే గణేష్ నిమజ్జనం సంబంధించి పూర్తిసారిగా ఏర్పాట్లు కూడా అన్ని అయిపోయినట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే ట్రాఫిక్ సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి డ్రోన్స్ కూడా ఈసారి వాడుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వీరాంజలితో రమేష్ వెట్ల ఇంటి.